ఓకే. గుడ్ మార్నింగ్. థర్మోడైనమిక్స్‌లో లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ కాన్సెప్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే. సో, మీరిక్కడ స్లైడ్ ఒకసారి చూస్తే మనకి 3 రకాల ఎక్స్‌పాన్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి జౌల్స్ ఎక్స్‌పాన్షన్. ఈ కాన్సెప్ట్ ఇవాళ మనం డిస్కస్ చేసేది ఎక్కువ కూడా థియరిటికల్ పార్ట్ ఎక్కువుంటుంది. అంటే ఈక్వేషన్స్ తక్కువుంటాయి. సో, మీరు నా నా వ్యూని పిన్ చేసుకోండి ఎక్కువగా. ఓకే. సో, ఎక్స్‌పాన్షన్స్ 3 రకాలు. జౌల్స్ ఎక్స్‌పాన్షన్, నెక్స్ట్ అడియాబాటిక్ ఎక్స్‌పాన్షన్, మూడోది జౌల్ కెల్విన్ ఎక్స్‌పాన్షన్. 3 కూడా సినానిమస్‌గా అనిపిస్తాయి కానీ కాదు. చాలా డిఫరెన్స్ ఉంది 3 ప్రాసెస్‌కి. ఓకేనా? ఈ 3 ప్రాసెస్‌ని మనం డిస్టింగ్విష్ చేసుకోలేకపోతే, మనం వీటి మీద వచ్చిన క్వెషన్స్‌ని ఆన్సర్ చేయలేం. ఓకే. సో, వన్ బై వన్ చూద్దాం చూడండి. ఫస్ట్ జౌల్స్ ఎక్స్‌పాన్షన్ అంటే ఏంటంటే, జౌల్స్ ఎక్స్‌పాన్షను ఇట్స్ ఎ ఫ్రీ ఎక్స్‌పాన్షన్. ఫ్రీ అనే పదం వాడామంటే గ్యాస్ ఎక్స్‌పాండ్ అవుతుంది. బిగ్గర్ వాల్యూమ్‌లోకి. అంటే వేరే వాల్యూమ్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతుంది. బట్ వాలంటరీలీ ఆన్ ఇట్స్ ఓన్. నోబడీ ఈస్ పుషింగ్ ఇట్ టు గో టు ది అదర్ సైడ్. ఓకేనా? సో, ఒక గ్యాస్ తనంతట తాను ఫ్రీగా ఎక్స్‌పాండ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ ఎక్స్‌పాన్షన్. కాతే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఉంది. అది ఎక్కడికి ఎక్స్‌పాండ్ అవుతుంది? వాక్యూమ్‌లోకి. అంటే ఒక చాంబర్‌లో ఉంది గ్యాస్. నేనిక్కడ ఒక స్కీమాటిక్ డయాగ్రమ్ ఏస్తాను చూడండి. ఇదొక చాంబర్. ఓకేనా? ఏ అనే చాంబర్. ఇందులో ఆల్రెడీ మన గ్యాస్ ఉంది. ఇదేం చేస్తుందంటే, ఇంకో చాంబర్‌లోకి ఎక్స్‌పాండ్ అవుదామని ట్రై చేస్తుంది. ఈ బి అనే చాంబర్‌లోకి. బి అనే చాంబరు వాక్యూమ్. సో, ఏమవుతుంది మనం ఈ వాల్వ్ లాంటి సెటప్ ఒకటి ఉంటుంది గదా! అది ఓపెన్ చేయగానే ఏలో ఉన్న గ్యాసు నేచురల్‌గానే బిలోకెళ్తుంది గదా! సో, ఇట్స్ ఎ నేచురల్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఇంటూ వాక్యూమ్. దట్ ఈస్ కాల్డ్ జౌల్స్ ఎక్స్‌పాన్షన్. అసలు ముందు 3 ఏంటో చెప్తాను. చెప్పిన తర్వాత ఎందులో ఎలాంటి మార్పులొస్తాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? నెక్స్ట్ అడియాబాటిక్ ఎక్స్‌పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్‌పాన్షన్ అన్నా కూడా సేమ్ టు సేమ్. ఇట్ ఈస్ ఫ్రీ ఎక్స్‌పాన్షన్. మళ్ళీ అగైన్ ఫ్రీ. అంటే ఎవరు ఫోర్స్ చేయట్లా గ్యాస్‌ని వెళ్ళమని చెప్పి. తనే ఎక్స్‌పాండ్ అవుతుంది నేచురల్‌గా. ఫ్రీ ఎక్స్‌పాన్షన్ ఇంటూ ఈసారి వాక్యూమ్‌లోకి కాదు, అట్మాస్ఫియర్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతుంది. ఓకేనా? వాక్యూమ్‌లోకి ఎక్స్‌పాండ్ అవ్వడానికిను, అట్మాస్ఫియర్‌లోకి ఎక్స్‌పాండ్ అవ్వడానికి దేర్ ఈస్ హెల్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను ఒక అనాలజీ చెప్పి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కంగారు పడకండి. నెక్స్ట్ జౌల్ కెల్విన్ ఎక్స్‌పాన్షన్ ఇది ఆల్రెడీ మనం చూసాం. ఒక గ్యాస్‌ని మనం హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి మనం పుష్ చేస్తే, సో ఇక్కడ ఇది ఫ్రీ ఎక్స్‌పాన్షన్ కాదు. దిస్ ఈస్ ఎ ఫోర్స్డ్ ఎక్స్‌పాన్షన్. ఇక్కడ ఉందా రాసింది చూసారా? ఫోర్స్డ్ ఎక్స్‌పాన్షన్ ఇంటూ ఈసారి కూడా మళ్ళీ ఎందులోకి అట్మాస్ఫియర్‌లోకి ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, జౌల్స్ ఎక్స్‌పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్‌పాన్షన్స్ దే ఆర్ ఫ్రీ ఎక్స్‌పాన్షన్స్. వేరాస్ జౌల్ కెల్విన్ ఎక్స్‌పాన్షన్ ఆ జౌల్ థామ్సన్ ఎక్స్‌పాన్షన్ ఈస్ ఎ ఫోర్స్డ్ ఎక్స్‌పాన్షన్. మనం గ్యాస్‌ని ఫోర్స్ చేస్తాం. ఓకేనా? సో, అప్పుడు ఎలాంటి మార్పులొస్తాయి? ఎందులోకి ఫోర్స్ చేస్తామంటే అట్మాస్ఫియర్‌లోకి ఫోర్స్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం చూడండి. జౌల్స్ ఎక్స్‌పాన్షన్‌లో ఏమవుతుందంటే, అసలు కూలింగ్ ఎఫెక్ట్ గాని, హీటింగ్ ఎఫెక్ట్ గాని 2 అబ్జర్వ్ చెయ్యం మనం. ఓకేనా? దేర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్. అంటే చాలా ఫీబుల్‌గా ఉంటుంది చేంజ్. మనం డిటెక్ట్ చేసేంతగా ఉండదు. ఓకేనా? ఎందుకంటే దానికో రీజన్ ఉంది చూడండి. నేను ఒక అనాలజీ చెప్తాను. ఆ అనాలజీ మైండ్‌లో పెట్టుకొని జాగ్రత్తగా వినండమ్మా అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ ఒక బిజినెస్‌లో ఉన్నారు. మీరు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 11 మంది కలిసి ఒక బిజినెస్‌లో ఉన్నాం ఆల్రెడీ. 2 ఇయర్స్ నుంచి ఆ బిజినెస్ చేస్తున్నాం. కలిసి వర్క్ చేస్తున్నాం మనం అందరం కూడా. ఓకేనా? మనల్ని ఏమనుకుంటారు? గ్యాస్ అనుకోండి. మనందరం గ్యాస్ మాలిక్యూల్స్. ఓకేనా? మనం ఒక సిస్టమ్. మనం ఏంటంటే మనలో కొంతమంది ఓకేనా? వేరే బిజినెస్‌లోకి వెళ్దామని చూస్తున్నారు. అంటే బిజినెస్ ఎక్స్‌పాన్షన్. ఇప్పుడు ఆ వేరే బిజినెస్ ఏదైతే ఉందో అదసల ఎవరు ఇంకా స్టార్ట్ చేయలే. అంటే ఆ ఫీల్డ్‌లో ఎవరు లేరు. అంటే అదొక వాక్యూమ్. అదొక కొత్త ఫీల్డ్. సో, ఇప్పుడు మనలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ఆ వేరే ఫీల్డ్‌లోకి
వెళ్తున్నారంటే అది జౌల్స్ ఎక్స్పాన్షన్ లాంటిది. ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం కదా, అది మనంతట మనం మన కెరీర్ కోసం మనం బయటికి వెళ్తున్నాం. అది ఫ్రీ ఎక్స్పాన్షనే కదా. ఫ్రీ ఎక్స్పాన్షన్ పైగా ఎందులోకి వెళ్తున్నాం మనం? ఆల్రెడీ ఎవరు లేని, వాక్యూమ్ అంటే ఏంటి తెలుసుగా? వాక్యూమ్ అంటే ఏమీ ఉండదు. సో ఆల్రెడీ ఎవరు లేని ఒక కొత్త ఫీల్డ్ లోకి మనం వెళ్తున్నాం. సో దాన్ని మనం ఏమనుకోవచ్చు? జౌల్స్ ఎక్స్పాన్షన్ అనుకోవచ్చు కదా. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఎందుకు చేంజ్ రాదు అంటే, టెంపరేచర్ లో అంటే కూలింగ్ ఎఫెక్ట్ కానీ హీటింగ్ ఎఫెక్ట్ కానీ ఎందుకు రాదంటే, ఈ ప్రాసెస్ లో మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? మనం మన కొలీగ్స్ తో కొన్నాళ్ళు కలిసి వర్క్ చేసాం ఇంటర్నల్ గా. ఓకేనా? సో ఒక బాండింగ్ ఉంటుంది కదా. ఓకే. సో మనం ఈ కంపెనీని వదిలేసి ఇంకో వేరే కొత్త కంపెనీలోకి అంటే వాక్యూమ్ లోకి ఎక్స్పాండ్ అవుదాం చూస్తున్నప్పుడు, మనం మన మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, కలిసి వర్క్ చేసాం ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, వాటికి వ్యతిరేకంగా మనల్ని మనం ట్యూన్ చేసుకుని బయటికి వెళ్ళాలి. సో వీ హ్యావ్ టు డూ సమ్ ఇంటర్నల్ వర్క్. అది ఏ వర్క్? అది ఇంటర్నల్ వర్క్ అది. ఓకేనా? సో జౌల్స్ ఎక్స్పాన్షన్ విషయంలో గ్యాస్ ఏం చేస్తుంది? ఇంటర్నల్ వర్క్ మాత్రమే చేస్తుంది, ఎక్స్టర్నల్ వర్క్ ఉండదు. ఓకే. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటర్నల్ వర్క్ మాత్రమే జరుగుతుంది కదా, అంటే మన మధ్య ఉన్న ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ ని తెంచుకొని లేదా ఓవర్కమ్ చేసి ఆ ఇద్దరు ముగ్గురు కొత్త కంపెనీ పెడతారు. ఓకేనా? సో వాళ్ళు చేసే వర్క్ ఏ వర్క్? ఇంటర్నల్ వర్క్. వర్క్ అగైన్స్ ది ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఏమనుకున్నాం? ఇట్ ఈస్ ఆల్సో ఫ్రీ ఎక్స్పాన్షన్, బట్ నాట్ ఇంటూ వాక్యూమ్, ఇంటూ అట్మాస్ఫియర్. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సేమ్ మళ్ళీ మనందరం ఒక కంపెనీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం. మనం ఈసారి మనలో కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు వేరే కంపెనీ పెడుతున్నారు, వేరే ఫీల్డ్. కాకపోతే ఆ ఫీల్డ్ ఆల్రెడీ ఉంది, కొంతమంది అందులో ఆల్రెడీ వేరే కాంపిటీటర్స్ ఉన్నారు. ఓకేనా? సో అది ఎలాంటి ఎక్స్పాన్షన్ అనుకోవచ్చు మనం? జౌల్స్ ఎక్స్పాన్షన్ కాదు, ఎక్స్పాన్షన్ ఇంటూ వాక్యూమ్ కాదు, ఎక్స్పాన్షన్ ఇంటూ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ లో ఆల్రెడీ గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయిగా. వాక్యూమ్ లో అయితే గ్యాస్ మాలిక్యూల్స్ ఉండవు, కానీ అట్మాస్ఫియర్ లో ఆల్రెడీ దేర్ ఆర్ సమ్ గ్యాస్ మాలిక్యూల్స్. సో అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఇద్దరు ముగ్గురు బయటకు వెళ్ళి వేరే కంపెనీ పెడదాం అనుకుంటున్నారో, ఆల్రెడీ కాంపిటీటర్స్ ఉన్నారు అక్కడ. ఓకేనా? ఇప్పుడు పరిస్థితి ఏంటో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇంటర్నల్ వర్క్ ఉంటుందా ఉండదా ఈ కేసులో? చెప్పండి ఎవరన్నా. ఉంటుంది. ఈసారి కూడా మన మధ్య బాండింగ్స్ అవి ఉంటాయి. సో మనల్ని కొంచెం మనం బయటికి వెళ్ళాలంటే మన అట్రాక్షన్స్ ను ఓవర్కమ్ చేసి, సో దెర్ ఈస్ ఇంటర్నల్ వర్క్. ఈసారి ఎక్స్టర్నల్ వర్క్ కూడా ఉంటుంది, అవునా కదా? ఎక్స్టర్నల్ వర్క్ ఏంటో చెప్పండి ఈ కేసులో. ఈ అనాలజీని బట్టి ఎక్స్టర్నల్ వర్క్ ఏంటో ఊహించి చెప్పండి. అక్కడ ఉన్న కాంపిటీషన్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంటర్నల్ ఎందుకన్నాను? ఆ పదం ఎందుకు కూడా, మనలో మనకు ఉన్న అట్రాక్షన్స్ ను ఓవర్కమ్ చేసాం, అది ఇంటర్నల్, మన స్వవిషయం అది. ఓకేనా? ఇప్పుడు వీడు వేరే కంపెనీలోకి వెళ్తున్నారు ఆ కొంతమంది, కానీ ఆల్రెడీ అక్కడ కాంపిటీటర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎక్స్టర్నల్ వర్క్ చేయాలి, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా. వాళ్ళు ఏం చేస్తారు? కాంపిటీటర్స్ వీళ్ళని అపోజ్ చేస్తారుగా. ఇప్పుడు ఏదైనా కంపెనీలోకి కాంపిటీటర్ వస్తున్నప్పుడు న్యాచురల్ గానే అపోజ్ చేస్తారు కదా. సో దే హ్యావ్ టు డూ సమ్ ఎక్స్టర్నల్ వర్క్ అగైన్స్ట్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్. సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో దేర్ ఈస్ బోత్ ఇంటర్నల్ వర్క్ అండ్ ఎక్స్టర్నల్ వర్క్. ఓకే. సో ఇందులో ఏమవుతుందంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అమ్మ. కూలింగ్ ఎఫెక్ట్. ఓకే. మనం ఆల్మోస్ట్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఎందులో అయినా సరే కూలింగ్ ఎఫెక్టే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎందుకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందంటే, ఇప్పుడు ఇది అడియాబాటిక్ ప్రాసెస్ కదా. అడియాబాటిక్ అంటే ఎలాంటి ప్రాసెస్ చెప్పండి? హీట్ ఎక్స్చేంజ్ ఉండదు సార్ సిస్టమ్ కి సరౌండింగ్. వెరీ గుడ్. సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య హీట్ ఎక్స్చేంజ్ ఉండదు, అంటే సిస్టమ్ దాని చావు అది చావాల్సిందే అంతే, అంటే దానికి బయట నుంచి సపోర్ట్ రాదు. ఇప్పుడు మనలో కొంతమంది బయట, ఇంకా ఎగ్జాంపుల్ వదిలేద్దాం, రియల్ గా గ్యాస్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి? అట్మాస్ఫియర్ లోకి ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు వాటి మధ్య ఉన్న ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి కదా గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య,
ఆ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ని ఓవర్కమ్ చేసి విడిపోయి వేరే వాల్యూమ్లోకి వెళ్ళటానికి ఇంటర్నల్ వర్క్ కొంత చేయాలి. ఆ ఇంటర్నల్ వర్క్ చేయడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? వర్క్ చేయాలంటే ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది టు డూ ఇంటర్నల్ వర్క్? చెప్పండి. ఇంటర్నల్ ఎనర్జీ ఉపయోగించుకుని చేస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు బయట నుంచి ఎనర్జీ వచ్చే ఛాన్స్ లేదు, అది అడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి ఇంటర్నల్ వర్క్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని తన జోబులోంచే ఖర్చు పెడుతుంది సిస్టమ్. అంటే తన ఇంటర్నల్ ఎనర్జీలోంచి ఖర్చు పెడుతుంది. అంటే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుందిగా గ్యాస్ది. ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిందంటే టెంపరేచర్ తగ్గినట్టే కదా. అంటే గ్యాస్ ఏమవుతుంది? కూల్ అవుతుంది. ఇప్పుడు నేను దాంతోనే ఆపట్లా చూడండి. ఇక్కడ ఇంటర్నల్ వర్క్ ఓకే, అది పెద్దగా ఉండదు. వాటి మధ్య ఉన్న అట్రాక్షన్స్ ఇప్పుడు ఫేర్వెల్ ఇస్తున్నప్పుడు ఆ మూమెంట్ లో మనకు అనిపిస్తుంది, బెంగ అనిపిస్తుంది. కానీ వన్స్ వేరే కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత కనీసం ఫోన్ కూడా చేయరు చాలా మంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వర్క్ చేయడానికి ఇంటర్నల్ వర్క్ కి కొంత ఎనర్జీ కావాలి. అఫ్ కోర్స్ ఇంటర్నల్ ఎనర్జీ నుంచి తీసుకుంటుంది, చల్లబడద్ది. కానీ దీని ఎఫెక్ట్ కంటే ఎక్స్టర్నల్ వర్క్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, అంతే కదా. ఇప్పుడు మనలో ఉన్న అట్రాక్షన్స్ ఓవర్కమ్ చేసి బెంగ బయటకు వెళ్ళటం వేరే దారి. అసలు బయట ఉన్న ప్రపంచంలోకి వెళ్ళి పోటీ పడతాం కదా పెద్ద విషయం. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ వర్క్ కూడా చేస్తుంది కదా గ్యాస్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో. ఎక్స్టర్నల్ వర్క్ అగేన్స్ట్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్యాస్ మాలిక్యూల్స్. సో దానికి చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. సో ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి ఎనర్జీ కావాలి. అది ఎక్కడి నుంచి తీసుకుంటుంది మళ్ళీ చెప్పండి? అది కూడా ఇంటర్నల్ ఎనర్జీ నుంచే కదా సార్. అది కూడా ఇంటర్నల్ ఎనర్జీ, కాకపోతే ఈసారి ఎక్కువ ఇంటర్నల్ ఎనర్జీ తీసుకుంటుంది. ఎక్స్టర్నల్ వర్క్ అంటే ఎక్కువ కదా. సో ఎక్కువ ఇంటర్నల్ ఎనర్జీ తీసుకుంటున్నప్పుడు దాని ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోయి కూల్ అయిపోతుంది. అందుకే నేను ఏం చెప్పాను? కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పాను. అర్థమైంది పాయింట్? మరి మీకు ఎవరైనా నాకు ఆన్సర్ చెప్పండి. జౌల్స్ ఎక్స్పాన్షన్ లో కూడా ఇంటర్నల్ వర్క్ ఉంది కదా. ఆ ఇంటర్నల్ వర్క్ చేయడానికి అది తన ఇంటర్నల్ ఎనర్జీనే ఖర్చు పెట్టింది కదా. మరి అక్కడ కూడా కూలింగ్ ఎఫెక్ట్ రావాలి కదా, ఎందుకు రావట్లా? ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ ఉంటుంది కాబట్టి చాలా మినిమం గా ఉంటుంది. వెరీ గుడ్. ఎక్స్టర్నల్ వర్క్ లేదు అక్కడ, ఇంటర్నల్ వర్క్ ఏదో బెంగ, ఆల్రెడీ ఉన్న మాలిక్యూల్స్ ని విడిపోయి వెళ్ళిపోవాలనే బెంగ. ఆ ఇంటర్నల్ వర్క్ చేయడానికి అంత ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుదమ్మా. ఓకేనా? కొంచెం ఖర్చు అవుతుంది, దానివల్ల ఇంటర్నల్ ఎనర్జీ కొంచెం తగ్గుతుంది, టెంపరేచర్ కూడా స్లైట్ గా తగ్గుతుంది, కానీ చాలా చాలా తక్కువ. అందుకే నేను ఏమన్నాను? ఎఫెక్ట్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్, ఎఫెక్ట్ ఈజ్ వెరీ ఫీబుల్. ఓకేనా? అందుకే మనం నోటీస్ చేయం చేంజ్ ని. కానీ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఎక్స్టర్నల్ వర్క్ చేయాలి కాబట్టి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. అప్పుడు గ్యాస్ ఏమవుతుంది? కూల్ అవుతుంది. ఓకేనా? మనం ఈ తిప్పలని ఎందుకంటే చెప్పండి, గ్యాస్ ని ఎందుకు కూల్ చేయాలి? మనం నేర్చుకుంటున్న చాప్టర్ ఏంటి? లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్, అంతే కదా. గ్యాసెస్ ని లిక్విఫై చేయాలి. గ్యాసెస్ ని ఎప్పుడు లిక్విఫై చేయగలుగుతాం? టెంపరేచర్ ని తగ్గించి కూల్ చేస్తేనే కదా. సో కూల్ చేయడానికి వాడే టెక్నిక్ లో ఈ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. ఇందులో అడియాబాటిక్, జౌల్స్ ఎక్స్పాన్షన్ వాళ్ళ పెద్ద ఉపయోగం లేదు, కానీ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ లో. ఇప్పుడు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ కి వద్దాం. జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ కి ఎనాలజీ ఎవరైనా చెప్పగలరా? నేను చెప్పిన ఎనాలజీని జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ కి అప్లై చేసి చెప్పండి. జస్ట్ కొంచెం బ్రెయిన్ స్టార్మ్ చేయండి. ఇప్పుడు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ అంటే ఫోర్స్డ్ ఎక్స్పాన్షన్ కదా. ఇంతకు ముందు అన్ని కూడా ఫ్రీ ఎక్స్పాన్షన్స్, ఒకటేమో వాక్యూమ్ లోకి, ఇంకోటేమో అట్మాస్ఫియర్ లోకి. ఇక్కడ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాట్ ఎ ఫ్రీ ఎక్స్పాన్షన్, ఇట్ ఈస్ ఎ ఫోర్స్డ్ ఎక్స్పాన్షన్. కొంచెం ఆలోచించండి, ఏమైనా ఐడియా చెప్పగలరా ఎనాలజీ? ఇదే ఎగ్జాంపుల్, కంపెనీ ఎగ్జాంపుల్. కంపెనీ సార్ వాళ్ళకి ఇష్టం లేకుండా మాత్రమే బయటకు పంపించడం. వెరీ గుడ్. అంటే ఈసారి ఏంటంటే నువ్వేదో కెరీర్ కోసం నీ అంతటి నువ్వు బయటకు వెళ్ళి కంపెనీ పెడదాం, అది కాదు ఆలోచన. వాళ్ళు గెంటేశారు నేను. ఓకే, వాళ్ళే గెంటేశారు. ఫోర్స్డ్ ఎక్స్పాన్షన్. వాళ్ళు గెంటేసినప్పుడు ఎవరు నీ అంతటి నువ్వు వెళ్ళిపోయినా, వాళ్ళు గెంటేసినా ఖచ్చితంగా ఆల్రెడీ వర్క్ చేసిన కలీగ్స్ మధ్య బాండింగ్ ఉంటుంది కదా. సో ఇంటర్నల్ వర్క్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. తర్వాత ఎక్స్టర్నల్ వర్క్ ఉంటుందా లేదా? అది ఎందులోకి ఎక్స్పాండ్ అవుతుంది? ఫోర్స్ చేసినప్పుడు మనం వాక్యూమ్ లోకి వెళ్ళలేంగా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలోకి వెళ్ళాలి, వేరే కంపెనీలోకి. అక్కడ కాంపిటీటర్స్ ఉంటారు కదా. సో ఎక్స్టర్నల్ వర్క్ ఎవరు చేయాలి ఇక్కడ?
ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద గ్యాస్ అగెయిన్స్ట్ ది ఎగ్జిస్టింగ్ కాంపిటేటర్స్. కాదు ఇక్కడ మూడో రకం వర్క్ ఉంది ఇంకోటి, చెప్పండి ఎవరన్నా ఏంటి ఆ మూడో రకం వర్క్? ఆ మూడో రకం వర్క్ ఏంటంటే వర్క్ డన్ బై ది ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ద గ్యాస్. నిన్ను ఫోర్స్ చేసి బయటకు గెంటేశారు కదా, సో వాళ్ళు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరి మీద అప్లై చేశారు? గ్యాస్ మీద అప్లై చేశారు. అంటే ఇక్కడ మూడు రకాల వర్క్స్ ఉంటాయండి ఇందులో జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ లో. ఒకటి ఇంటర్నల్ వర్క్, రెండోది రెండు రకాల వర్క్ ఎక్స్టర్నల్ వర్క్స్. ఒక ఎక్స్టర్నల్ వర్క్ ఏంటి? ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద గ్యాస్ ఆన్ ది అట్మాస్ఫియర్ అనొచ్చు, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలిక్యూల్స్ మీద. ఇంకో ఎక్స్టర్నల్ వర్క్ ఏంటి? అది ఎవరి మీద? అది గ్యాస్ చేయలా, వర్క్ డన్ బై ద గ్యాస్ కాదు, వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ బై ద పిస్టనో లేకపోతే బై ది ఎక్స్టర్నల్ కంపెనీ హెడ్ ఎవడో చేస్తాడు కదా నేను బయటికి గెంటేసే ప్రాసెస్ లో, సో వాడు నీ మీద పనిచేశాడు, సో అది కూడా ఎక్స్టర్నల్ వర్కే కదా. సో అందుకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈక్వేషన్ మారింది. మీకు అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఇంటర్నల్ వర్క్ ఉంది, ఎక్స్టర్నల్ వర్క్ ఉంది. అన్ని వర్క్లు ఎవరు చేశారు అందులో? చెప్పండి. గ్యాస్ గ్యాస్ చేసింది. కష్టపడింది ఎవరు? గ్యాస్. కష్టపడింది అది కాబట్టి ఎనర్జీ ఖర్చు పెడుతుంది, కూల్ అవుతుంది, హీట్ అయ్యే ఛాన్సే లేదు. కానీ ఇక్కడ వర్క్ ఈజ్ డన్ ఆన్ ది గ్యాస్, ఆ ఎలిమెంట్ కూడా ఉంది కదా. సో ఇప్పుడు ఆ వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ అయినప్పుడు ఏమవ్వచ్చు? ఈ బ్యాలెన్స్ ఎవరి ఎఫెక్ట్ ఎక్కువ ఉందో మనం చెప్పలేం, ఓకేనా. వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ అయినప్పుడు గ్యాస్ కి ఎనర్జీ యాడ్ అవ్వచ్చు కదా, ఓకేనా. అంటే కొంత హీట్ ఎనర్జీ యాడ్ అయ్యి ఇంటర్నల్ ఎనర్జీ పెరగచ్చు కదా, ఓకేనా. సో పాయింట్ ఏమవుతుంది ఇక్కడ? సో ఇప్పుడు హీటింగ్ ఎఫెక్ట్ వస్తుందా కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందా మనం చెప్పలేం, ఎవరు డామినేట్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది, ఓకేనా. అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ అనేది ఎక్కువ ఉండి ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ది గ్యాస్ అగేన్స్ట్ ది అట్మాస్ఫియర్ తక్కువ ఉంటే దేర్ విల్ బి హీటింగ్ ఎఫెక్ట్, ఓకేనా. లేకపోతే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇదమ్మా కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను ఈ అనాలజీ మీరు మైండ్ లో, వీటిని అనాలజీస్ అంటారు. రేపు మీరు పీజీ చేసిన తర్వాత ఏదో టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళారనుకోండి, ఫిజిక్స్ ని ఎఫెక్టివ్ గా చెప్పడానికి మనకున్న బెస్ట్ మార్గం ఏంటంటే యూజింగ్ అనాలజీస్. ఇది ఊరికి రావు ఐడియాస్, ఓకేనా. మీరు ఒక కాన్సెప్ట్ ని టీచ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు పిల్లలకి యాక్చువల్ కాన్సెప్ట్ డ్రైగా అనిపిస్తుంది, అర్థం కాదు. అప్పుడు ఒక అనాలజీ తీసుకోవాలి. అనాలజీ తీసుకుంటే అంటే ఒక గంట సేపు బ్రెయిన్ స్టార్మ్ చేస్తే గానీ ఒక రిలవెంట్ అనాలజీ మనం డే టు డే లైఫ్ లోంచి ఫెచ్ చేయలేం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రదర్ఫోర్డ్ స్కాటరింగ్ చెప్పేటప్పుడు నేను బాహుబలి సినిమాలో ప్రభాస్ చేసిన డేరాలవి ఎగ్జాంపుల్ వాడి చెప్పేవాడిని, ఓకేనా. సో అలాగా ట్రై టు యూస్ అనాలజీస్ వైల్ టీచింగ్, ఓకే. దట్ మేక్స్ యువర్ టీచింగ్ రిచ్ యాజ్ వెల్ యాజ్ మోర్ కమ్యూనికేటివ్, ఓకే. సో పాయింట్ అర్థమైంది కదమ్మా. జౌల్స్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్, జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. నా ఎనాలజీ థియరీ ఫలించిందో లేదో అడుగుతాను, ఒకసారి క్వశ్చన్ చెప్పండి, ఓకే. ఓన్లీ ఇంటర్నల్ వర్క్ ఉండే ఎక్స్పాన్షన్ ఏంటి? జౌల్స్ ఎక్స్పాన్షన్. వెరీ గుడ్. జౌల్స్ ఎక్స్పాన్షన్ లో హీటింగ్ వస్తుందా కూలింగ్ వస్తుందా? ఏది అబ్జర్వ్ కాదు సార్. కానీ స్ట్రిక్ట్ గా మాట్లాడితే ఏమొస్తుంది? కూలింగ్. కూలింగ్ ఎందుకు రావాలంటే ఇంటర్నల్ వర్క్ చేయాలి కదా అగెయిన్స్ట్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్. తర్వాత మూడు రకాల వర్క్లు ఉండే ఎక్స్పాన్షన్ ఏంటి? జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. ఆ మూడు ఏంటో చెప్పండి అమ్మ ఒకసారి. ఇంటర్నల్ ఎనర్జీ, ఎక్స్టర్నల్ ఎనర్జీ డన్ బై ద గ్యాస్, ఎక్స్టర్నల్ ఎనర్జీ డన్ ఆన్ ద గ్యాస్. వెరీ గుడ్, గుడ్. ఇంటర్నల్ వర్క్ డన్ బై ద గ్యాస్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద గ్యాస్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ది గ్యాస్. ఈ మూడిటి యొక్క టోటల్ ఐజిబ్రా ఏది ఎఫెక్ట్ ఎక్కువ ఉందనే దాన్ని బట్టి యూ విల్ హ్యావ్ కూలింగ్ ఆర్ హీటింగ్. జౌల్ కెల్విన్ ఆల్రెడీ నేను చెప్పాను. ఫర్ నార్మల్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, ఆల్ దీస్ గ్యాసెస్ వెన్ దే అండర్గో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కూలింగ్ వస్తుంది వాటికి. కానీ హైడ్రోజన్, హీలియం మాత్రం ఏమొస్తాయి? హీటింగ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బికాస్ దేర్ ఇన్వర్షన్ టెంపరేచర్స్ ఆర్ అబ్నార్మలీ లో, ఓకేనా. ఇన్వర్షన్ టెంపరేచర్ వాల్యూస్ కూడా ఇచ్చానమ్మా అక్కడ, అవి మీకు గుర్తుండాలి. హైడ్రోజన్ యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ ఎంత అంటే -80 degrees, -80. హీలియం యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ -240. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు హైడ్రోజన్ ని హీలియం ని పోరస్ ప్లగ్ ద్వారా పంపిస్తే హీటింగ్ ఎందుకు వస్తుందో. ఇప్పుడు మనం జనరల్ గా గ్యాస్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ ఎలా ఉంటుంది?
ఈ ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా మామూలుగా మాట్లాడితే చెప్పండి. తక్కువ ఉంటుంది. కాదమ్మా, ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్ దగ్గర ప్రాక్టికల్ చేస్తున్నాం, హైడ్రోజన్ తీసుకొని చేస్తున్నాం, లేకపోతే హీలియం తీసుకొని చేస్తున్నాం. గ్యాస్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ జనరల్ గా ఎక్కువ ఉంటుంది ఈ సార్. ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుంది, అవునా కదా? సో ప్రాబ్లం అదే కదా, ఒక గ్యాస్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటే హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, సింపుల్. కానీ మీరు చూస్తే నైట్రోజన్, ఆక్సిజన్ ఇలాంటి గ్యాసెస్ కి ఇన్వర్షన్ టెంపరేచర్స్ పాజిటివ్ లో ఉంటాయి, +100 +120 సంథింగ్ అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇనీషియల్ టెంపరేచర్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. సో ఇనీషియల్ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ ఉన్నప్పుడు దేర్ విల్ బి కూలింగ్ ఎఫెక్ట్. ఓకే, సో అది కాన్సెప్ట్. ఓకే, సో ఈ 3 రకాల ఎక్స్పాన్షన్స్ మీద పక్కా క్లారిటీ ఉండాలండి. ఓకే, తర్వాత లిక్విఫాక్షన్ ఆఫ్ హైడ్రోజన్. లిక్విఫాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ ని లిక్విఫై చేసింది ఎవరంటే ఒలెన్స్కీ. ఓకేనా, ఆయన ఫస్ట్ లిక్విఫై చేశారు హైడ్రోజన్ ని. క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఒక గ్యాస్ ని మనం కూల్ చేసి లిక్విడ్ గా మార్చాలి. లిక్విడ్ గా మార్చాలంటే కూలే కదా చేయాల్సింది. కాకపోతే ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది, ఏంటంటే ఎవరన్నా చెప్పండి ఆన్సర్ దీనికి. నేను ఒక గ్యాస్ ని లిక్విఫై చేయాలి, సో ఐ హ్యావ్ టు కూల్ ఇట్ డౌన్. కానీ ఎక్కువ కూల్ చేయడం నాకు కుదరట్లా. నేను వేరే టెక్నిక్ ద్వారా ప్రెజర్ని అడ్జస్ట్ చేయడం ద్వారా గ్యాస్ ని తొందరగా కూల్ చేయొచ్చు. ప్రెజర్ పెంచితే గ్యాస్ కూల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, తగ్గిస్తే కూల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా చెప్పండి. ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే కూల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సార్. వెరీ గుడ్, ఎందుకంటే మీరు ఊహించేసేసుకోవచ్చు, ఆ లెవెల్కి దిగిపోయి మీరు యానిమేషన్ మైండ్ లో ఈ పాటి తిరగాలి మీకు. అంటే ఊహించేసేసుకోండి, గ్యాస్ మాలిక్యూల్స్ ని ప్రెజర్ పెంచినప్పుడు దే కమ్ నియరర్ టు ఈచ్ అదర్ కదా, దగ్గరికి వస్తాయి. గ్యాస్ మాలిక్యూల్స్ దగ్గరికి రావడమేగా మనకు కావాల్సింది. గ్యాస్ లిక్విడ్ గా మారడం అంటే అర్థం ఏంటి, మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ తగ్గి అవి లిక్విడ్ గా మారడం. సో ప్రెజర్ ని ఇంక్రీజ్ చేయడం అనేది, ప్రెజర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, ఒక గ్యాస్ ని లిక్విడ్ గా మార్చాలంటే ప్రెజర్ ని బాగా పెంచితే గనక అవి అయిష్టంగా అయినా దగ్గరికి వస్తాయి కదా, ఆ దగ్గరికి వచ్చినప్పుడు అవి లిక్విఫై అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాదు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అలా అని చెప్పి రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విఫై చేసేస్తానంటే కుదురుద్ది అంటే కుదరదు. ఓకేనా, టెంపరేచరే ప్రైమరీ ఫ్యాక్టర్. లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియంలో లేకపోతే లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ లో టెంపరేచర్ ఇస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. కాదు దానికి సపోర్ట్ చేసేది ఎవరు, ప్రెజర్, అంతే కదా. సో అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, గ్యాసియస్ స్టేట్ లో ఉన్నారు, వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఆ గొడవలు పోయి మళ్ళీ యూనిటీ రావాలి అంటే, లిక్విడ్ గా మారాలి అంటే జనరల్ గా ఏం జరగాలి, ఫండమెంటల్ గా టెంపరేచర్ డౌన్, అంటే వాళ్ళు కూల్ అవ్వాలి, వాళ్ళ కోపం తగ్గాలి. ఓకేనా, ఇప్పుడు కోపం తగ్గాలి, కానీ దానికి సపోర్టివ్ గా ఏం చేస్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళేమో భీమవరంలో, ఇంకోళ్ళు ఇంకెక్కడో వైజాగ్ లో ఉంటే కోపం తగ్గినా ఉపయోగం ఏముంది, ఉపయోగం లేదు కదా. సో ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు దగ్గర కూర్చోబెడతారు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. దగ్గర కూర్చోబెడతాం అంటే నేను చెప్పింది అదే ఎగ్జాంపుల్. దగ్గర కూర్చోబెడతాం అంటే ప్రెజర్ అప్లై చేసి, వాళ్ళు మామూలుగా ఇద్దరు దగ్గరికి రమ్మంటే రారు కదా, గొడవ పడ్డారు. సో ఏమవుతుంది అప్పుడు, ప్రెజర్ అప్లై చేసి అలా కాదు ఇలా కాదని చెప్పి మనం మాట్లాడి ప్రెజర్ అప్లై చేసి ఇద్దరిని కొంచెం దగ్గరికి తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు అప్పుడు అది లిక్విఫై అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇదొక అనాలజీ. సో మనం ఏంటంటే ఇక్కడ పాయింట్, అప్లికేషన్ ఆఫ్ హై ప్రెజర్ టు ఎ గ్యాస్ enhances the chances of liquefaction but not without the support of temperature. సో క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటంటే, నువ్వు ఎంత ప్రెజర్ వాడినా సరే, చాలా ఎక్కువ ప్రెజర్ వాడుతున్నావు, గ్యాస్ ను మాత్రం ఒక మినిమం టెంపరేచర్ కి అయితే కూల్ చేయాలి. ఆ మినిమం టెంపరేచర్ కి కూల్ చేయకుండా నువ్వు గ్యాస్ ని లిక్విఫై చేయలేవు. దట్ మినిమం టెంపరేచర్ ఈజ్ వాట్ వి కాల్ క్రిటికల్ టెంపరేచర్. అది ఒక్కో గ్యాస్ ఒక్కోలా ఉంటుంది. మీరు హైడ్రోజన్ కి క్రిటికల్ టెంపరేచర్ ఎంత అంటే నోట్ చేశాను కదమ్మా, -253 డిగ్రీ సెల్సియస్. ఓకే, దాన్ని మనం కెల్విన్స్ లో చెప్తే +273 యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా, 20 కెల్విన్. సో హైడ్రోజన్ టీసీ ఎంత అంటే 20 కెల్విన్. తర్వాత దీవార్ కూడా సక్సీడ్ అయ్యారు హైడ్రోజన్ ని లిక్విఫై చేయడంలో.
ఏ టెక్నిక్ ఉపయోగించి జేటీ అంటే జౌల్ థామ్సన్ ప్రాసెస్ లేకపోతే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఉంది కదా, దాంతో కూల్ చేశారు. నౌ కమింగ్ టు లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియం. హీలియం ని లిక్విఫై చేసింది ఎవరంటే మన కామెలింగ్ ఆనెస్ట్ అనే పేరు చూడగానే మీకు ఒకళ్ళు గుర్తు రావాలి. ఎవరు చెప్పండి? ఒక కాన్సెప్ట్ గుర్తు రావాలి ఫిజిక్స్ లో. సూపర్ కండక్టివిటీ. వెరీ గుడ్. సూపర్ కండక్టివిటీని డిస్కవర్ చేసింది కామెలింగ్ ఆనెస్ట్. దేని మీద? మెర్క్యూరీ మీద. ఓకేనా? మెర్క్యూరీ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ షోన్ టు ఎగ్జిబిట్ సూపర్ కండక్టివిటీ కదా. అసలు ఆయన ఆ సూపర్ కండక్టివిటీ అనే అద్భుతమైన డిస్కవరీ చేయడానికి దారి తీసింది ఇదే, లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియం. ఓకేనా? సో అంత లో టెంపరేచర్స్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మెర్క్యూరీ యొక్క సూపర్ కండక్టివిటీ యాక్సిడెంటల్ గా కనుక్కున్నారు ఆయన. ఓకేనా? తర్వాత సబ్సిక్వెంట్ గా వర్క్ చేశారు. ఓకే, సో కామెలింగ్ ఆనెస్ట్ ఈస్ ద పర్సన్ టు లిక్విఫై helium and its critical temperature is given by -268. ఓకేనా? క్యాపిట్జా కూడా లిక్విఫై చేశారు. క్యాపిట్జా హీలియం లిక్విఫైర్ అని ఉంటుంది కదా మనకి క్వశ్చన్. సో -268 ఇన్ అదర్ వర్డ్స్ +270 కలిపితే 273 యాడ్ చేస్తే +5 కెల్విన్. ఓకే, సో టీసీ వాల్యూస్ హైడ్రోజన్ కి హీలియం కి రెండింటికి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. ఓకేనా? అడియాబాటిక్ అంటే మీకు తెలుసు, ఏ ప్రాసెస్ లో అయితే హీట్ ఎక్స్చేంజ్ ఉండదో దాన్ని మనం అడియాబాటిక్ అంటాం. అంటే సిస్టము తన తెప్పలయ్యో తనే పడాలి తప్ప బయట నుంచి సపోర్ట్ ఉండదు. డిమాగ్నటైజేషన్ అంటే తెలుసుగా, మ్యాగ్నటైజ్ అవడం వేరు, డిమాగ్నటైజ్ అవడం వేరు. ఇప్పుడు మామూలుగా ఎవ్రీ ఆటమ్ ఈజ్ అ మ్యాగ్నెట్ అండి, మీకు తెలుసో లేదు. ఎవ్రీ ఆటమ్ ఈజ్ అ టైనీ మ్యాగ్నెట్. సో మీకు పదార్థాలు 3 రకాలు కదమ్మా, డయా, పారా, ఫెర్రో. నేనేమడుగుతున్నానంటే మిమ్మల్ని, మ్యాగ్నెట్ దగ్గరలో లేనప్పుడు పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కి మ్యాగ్నెటిజం ఉంటుందా? మ్యాగ్నెట్ దగ్గరలో లేనప్పుడు ఉండదు సార్. ఉండదు. ఇది ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనుకున్నాను. నేను ఏం చెప్పాను? ఏ సబ్స్టెన్స్ లో అయినా ఉండేవేంటి? ఆటమ్సే కదా. ఎవ్రీ ఆటమ్ ఈజ్ లైక్ ఏ టైనీ మ్యాగ్నెట్. సో పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ లో మ్యాగ్నెట్స్ ఉన్నట్టే లెక్క కదా. ప్రతి మ్యాగ్నెట్ కి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది, డినోటెడ్ బై మ్యూ. సో జనరల్ గా అయితే అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు B = 0, దగ్గరలో మ్యాగ్నెట్ లేనప్పుడు ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా ర్యాండమ్ గా అలైన్ అయ్యి ఉంటాయి. ర్యాండమ్ గా అంటే చూడండి, ఒకటేమో ఇటు ఉంటే ఇంకోటి ఇటు వచ్చింది, ఒకటి పైకి ఉంటే ఇంకోటి కిందకు ఉంది. సో ఇలాగా ది మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ ర్యాండమ్లీ అలైన్డ్ సో దట్ ది టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ 0. ఓకేనా? అందుకే దానికి మ్యాగ్నెటిజం ఉండదు పారామాగ్నెట్ కి. అంటే ఎలాంటిదంటే అప్పుడప్పుడు చారిటీ మ్యాచెస్ ఆడతారు, అంటే వరల్డ్ 11 అని చెప్పి క్రికెట్ లో డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న ప్లేయర్స్ అందరినీ ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వాళ్ళు వేరే కంట్రీతో మ్యాచ్ ఆడతారు, చారిటీ మ్యాచెస్. ఆడినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టెండూల్కర్, లారా, లేకపోతే కోహ్లీ, ఇలాగా బౌలర్స్ లో అయితే మెగ్రాత్ సంథింగ్, ఇలా అందరినీ కలిపేసి ఒక టీం చేశారనుకున్నాం. సో టీమ్ లో ఉన్న అందరూ 11 మంది ఎక్సలెంట్ ప్లేయర్స్, ఎవరి కాళ్ళు గొప్ప. కానీ ఆ 11 మంది కలిసిన టీం జనరల్ గా ఓడిపోద్ది. ఒక కంట్రీ ఉన్న టీమే గెలుస్తుంది జనరల్ గా. ఎందుకు? రీజన్ చెప్పండి. అందరూ బాగున్నప్పుడు అందరూ డామినేటింగ్ గానే ఉంటారు కదా. అది కాదు, కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు. అది కాదు, డామినేటింగ్ కాదన్నా. వాళ్ళ మధ్య బాండ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. బాండ్ అంటే ఏం లేదు, కోఆర్డినేషన్ ఉండదు, అంతే కదా. కోఆర్డినేషన్ ఎప్పుడు వస్తుంది? ఒక కంట్రీకి ఆడినప్పుడు అందరూ కలిసి చానాల పాటు స్పెండ్ చేస్తారు కాబట్టి టైం, కోఆర్డినేషన్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ నేను డయాగ్రామ్ వేసాను చూడండి, అది వరల్డ్ 11 అలాగే ఉంటుంది దాని పరిస్థితి. ఓకేనా? ఎవరి కాళ్ళు గొప్ప ప్లేయర్సే, కానీ అందరూ కలిసి టీమ్ గా ఆడినప్పుడు కోఆర్డినేషన్ ఉండదు. ఒకళ్ళు ముందుకు చూస్తే ఇంకోళ్ళు వెనక చూస్తారు. సో టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత? 0. ఆ టీం ఓడిపోద్ది. కానీ ఇలాంటి ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ని మనం గనక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టామనుకోండి, సేమ్ ఇదే. ఈసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఏమైందో చెప్పండి.
చెప్పండి. ఒక డైరెక్షన్ ఎలా సార్? మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా దే ఆర్ అలైన్డ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉందో ఇవన్నీ కూడా ఆ డైరెక్షన్ లో పొద్దుతిరుగుడు పువ్వుల్లా కూర్చున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఇక్కడ బీనేమో లెక్చరర్ అనుకోండి, ఇదేమో క్లాస్ రూమ్, ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఏమో పిల్లలు. క్లాస్ దగ్గరలో లెక్చరర్ లేడు, లెక్చరర్ లేని క్లాస్ ఎలాగుంటది? ఇలాగే ఉంటది. ఓకేనా? అదే లెక్చరర్ వచ్చాడు క్లాస్లోకి, వచ్చినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసి మొత్తానికి నిద్రపోతా కూడా మనసులో అందరూ లెక్చరర్ వైపు తిరుగుతారా లేదా? అంటే మ్యాగ్నటైజ్ అవుతారు కదా. సో ఇలా అవడాన్ని ఏమంటారమ్మా? మ్యాగ్నటైజేషన్ అంటాం. మ్యాగ్నటైజేషన్ అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా అలైన్ అయ్యి ఒకే డైరెక్షన్ లో తిరిగితే దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నటైజేషన్. అప్పుడు దీనికి మ్యాగ్నెట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు బానే ఉంది. మరి డీమ్యాగ్నటైజ్ చేయడం అంటే ఏంటి? క్లాస్ నుండి లెక్చరర్ వెళ్ళిపోయారు సార్. వెరీ గుడ్. క్లాస్ లోంచి లెక్చరర్ మంచి మన భాషలోకి వచ్చేసాడు. ఆ క్లాస్ లోంచి లెక్చరర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే పిల్లలు లేదు వెళ్ళిపోయినా సరే బాగా చదివేస్తాం మేము, మా అంత మంచి పిల్లలు లేరు అన్నట్టు ఉంటారండి? లేదు కదా. క్లాస్ లోంచి లెక్చరర్ పూర్తిగా బయటకు వెళ్ళక్కర్లా, అటెండెన్స్ చేయడం స్టార్ట్ చేసిన నుంచి గొడవ మొదలవుతుంది. ఓకేనా? సో అలా బయటికి వెళ్ళగానే మళ్ళీ ర్యాండమ్నెస్ వచ్చేస్తుంది. ర్యాండమ్నెస్ అంటే మళ్ళీ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా ఇలా తయారైపోద్ది పరిస్థితి. దిస్ ఈస్ కాల్డ్ డీమ్యాగ్నటైజేషన్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే డీమ్యాగ్నటైజ్ అవ్వాలంటే సబ్స్టెన్స్ కి కొంత ఎనర్జీ కావాలి. ఓకేనా? డీమ్యాగ్నటైజ్ అవ్వాలి అంటే కొంత ఎనర్జీ కావాలి. కానీ ఇది ఏ ప్రాసెస్? ఇది హెడ్డింగ్ చూడండి, అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ కదా. మనం డీమ్యాగ్నటైజ్ చేస్తాం పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ని, కానీ ఏ కండిషన్ లో చేస్తాం? అడియాబాటిక్ కండిషన్ లో చేస్తాం. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, డీమ్యాగ్నటైజ్ అవ్వడానికి కావలసిన ఎనర్జీని పదార్థం ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటది? ఇంటర్నల్ ఎనర్జీ. మళ్ళీ మామూలే, ప్రతిసారి దాని జోబులో డబ్బులు ఖర్చు పెట్టించేస్తున్నామండి మనం. అన్యాయం, మనకు మానవత్వం లేదు అసలు. అంటే జౌల్స్ ఎక్స్పాన్షన్ లోను ఆఖరికి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో అన్ని చోట్ల సిస్టమ్ ని అడియాబాటిక్ చేసేసి దాని జోబులో డబ్బులు ఖర్చు పెట్టించేస్తున్నాం. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. సో తన ఇంటర్నల్ ఎనర్జీ ఖర్చు పెట్టేస్తుంది పాపం, డీమ్యాగ్నటైజ్ అవుద్ది. అంటే ఏమవుతుంది? తన ఇంటర్నల్ ఎనర్జీ ఖర్చు పెట్టింది కాబట్టి చల్లబడిపోద్దిగా. మనకు కావాల్సింది అదే కదా, గ్యాసెస్ ని కూల్ చేయడం కదా మనకు కావాలి. సో కూల్ చేసిన మన 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 కోరిక నెరవేరింది. మనం ఎప్పుడైతే కూల్ చేసేసామో గ్యాస్ లిక్విఫై అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. మీకు లో టెంపరేచర్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో బెస్ట్ టెక్నిక్ ఇదేనమ్మా. అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్. ఓకేనా? ఆల్మోస్ట్ మీకు లోయెస్ట్ టెంపరేచర్ ఎంత? 0 కెల్విన్ కదా. 0.0014 కెల్విన్ వచ్చింది. అడియాబాటిక్ టెక్నిక్ ఉపయోగిస్తే అంత లో టెంపరేచర్ ని మనం అచీవ్ చేయగలం. మీకు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ద్వారా కూలింగ్ వస్తుంది, కానీ ఎంత తక్కువ కూలింగ్ రాదు. అందుకే అడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. ఓకే, ఇందులో ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ వాడతారని అడగచ్చు. దాని పేరు గడోలిన్ సల్ఫేట్. చూడండి, ఇదేంటిది? టెక్నిక్ టు ప్రొడ్యూస్ టెంపరేచర్స్ నియర్ అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరోకి దగ్గరగా టెంపరేచర్స్, అంత లో టెంపరేచర్ ని ప్రొడ్యూస్ చేసే టెక్నిక్ ఇదే. ఇందులో వాడేది ఏంటి? పారామాగ్నెటిక్ వాడతారు. దాని పేరు గడోలినియం సల్ఫేట్. లోయెస్ట్ టెంపరేచర్ ఎంత రీచ్ అయింది దీంతో? 0.0014. మరి ఇంత చాదస్తం ఎందుకు సార్? దీని 0 అనేయచ్చు అంటే అనకూడదు. ఫిజిక్స్ వాళ్ళు అంటేనే యాక్యురసీ కదా. సో 0 కెల్విన్ కి దగ్గరగా ఉన్న టెంపరేచర్స్ ని అచీవ్ చేస్తాం. తర్వాత ఇందులో ప్రిన్సిపల్ అర్థమైంది కదా. డీమ్యాగ్నటైజ్ చేస్తున్నాం, ముందు ఏం చేస్తామో తెలుసా? అసలు దానికి ఏ పాపం తెలియదు. పదార్థం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది పదార్థం. ఇనీషియల్ స్టేట్ లో ఇలా ఉంటుంది. దీన్ని తీసుకెళ్లి మ్యాగ్నెట్ దగ్గరలో పెడతాం, అది ఇలా తయారవుద్ది, మ్యాగ్నటైజ్ అవుద్ది. మ్యాగ్నటైజ్ అయిన తర్వాత విచిత్రం ఏంటి తెలుసు? ఇక్కడ మ్యాగ్నటైజ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీని మనం ఇస్తాం. ఓకేనా? కానీ తర్వాత డీమ్యాగ్నటైజ్ చేస్తాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ చేసేస్తాం. అప్పుడు డీమ్యాగ్నటైజ్ అవ్వాలి మెటీరియల్ ఖచ్చితంగా. డీమ్యాగ్నటైజ్ అవ్వడానికి కావాల్సిన శక్తిని పాపం పక్కన ఎవరి నుంచి అయినా ఇస్తారేమో అని చూస్తుంది. ఎక్కడి నుంచి వచ్చే ఛాన్స్ లేదు. అప్పుడు అడియాబాటిక్ షిఫ్ట్ అయిపోతాం. అప్పుడు ఏం చేస్తుంది? తన ఇంటర్నల్ ఎనర్జీని ఖర్చు పెట్టుకొని అది మళ్ళీ ర్యాండమ్నెస్ లోకి వస్తుంది. ఓకేనా? సో చూసారు, ఇక్కడ నేను నిన్న సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పాను. ఎంట్రోపీ అనేది ఏ ప్రాసెస్ అన్నా సరే ఎంట్రోపీ పెరిగే డైరెక్షన్ లోనే జరుగుద్ది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ డిజార్డర్ పెరిగేలాగే ప్రాసెస్ జరుగుతుంది తప్ప డిజార్డర్ తగ్గేలాగా ఏ న్యాచురల్ ప్రాసెస్ జరగదు.
ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేయగానే మెటీరియల్ మళ్ళీ ర్యాండమ్నెస్ వచ్చేసిందిగా. అంటే ఏంటి? డిజార్డర్ పెరిగింది. కానీ ఆర్డర్ నుంచి డిజార్డర్ అంటే మ్యాగ్నటైజేషన్ దానంతరం జరుగుద్దా ఎక్స్టర్నల్ ఫీల్డ్ లేకుండా? చెప్పండి. నో సార్, ఎక్స్టర్నల్ అంటే ఎందుకు జరగదంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఊరుకోదు. ఓకేనా? సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పేదే అది. ఎవ్రీ న్యాచురల్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ సచ్ డైరెక్షన్ దట్ ఎంట్రోపీ ఇంక్రీజెస్. ఓకే, అందుకే మనం ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేస్తే తప్ప ఆర్డర్ వచ్చి అలైన్ అవ్వవు మ్యాగ్నెటిక్ మూమెంట్స్. ఓకేనా? ఇక్కడ టెంపరేచర్ చేంజ్కి ఒక ఎక్స్ప్రెషన్ ఉందమ్మా, చూడండి. టీఎఫ్ మైనస్ టీఏ అంటే ఇనీషియల్ టెంపరేచర్ టీఐ, ఫైనల్ టెంపరేచర్ టీఎఫ్. టెంపరేచర్ డౌన్ అవుతుందని చెప్పాను కదా. సో ఎంత అంటే -KB²/2CBT. ఓకేనా? ఇవి సి అంటే క్యూరీస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్, కే అంటే అదొక కాన్స్టెంట్, బిఐ అంటే మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఒక టెంపరేచర్ లో వచ్చిన డ్రాప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్క్వేర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నానమ్మా. ఈవినింగ్ కి మనం మీట్ అయితే కనుక నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఓకే, సో 1 minute.